Please subscribe to our YouTube channel. Like and share this video. ఘనుడాభూసురుడేగనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుండు అనుకూలింపదలంచెనో తలచదో నా భాగ్యం ఎట్లున్నదో ఆర్యామహాదేవియున్ నన్ను రక్షింప తలంచునో తలపదో నా భాగ్యం ఎట్లున్నదో అన్నది. ఆమె సాక్షాత్ లక్ష్మీస్వరూపిణి. కానీ వివాహము అనే ఘట్టం వచ్చేప్పటికీ గౌరీ కళ్యాణము, గౌరీదేవియే మూలము సకల కళ్యాణములకు ఆమె. అందుకని గౌరీని పూజించవలసిందే. ఆమె కూడా గౌరీ పూజ చేయడానికే వచ్చింది ఆలయానికి, ఊరి బయటికి గౌరీ పూజ చేయడానికి వచ్చింది. ఘనుడా భూసురుడేగెనో, అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుణ్ణి పంపించింది ఆమె, కృష్ణ పరమాత్మకు సందేశం పంపించింది. ఘనుడా భూసురుడేగెనో, ఈ భూసురుడు బ్రాహ్మణుడు వెళ్ళాడో లేదో. నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, ఈయన దారిలో అలసిపోయి బ్రాహ్మణుడు ఎక్కడన్నా ఆగిపోయాడా. విని కృష్ణుండిది తప్పుగా తలచెను, కృష్ణుడు ఏమన్నా ఒక ఆడపిల్ల ఇంత సాహసం చేసి నాకు వార్త పంపుతుందా అని తప్పుగా ఏమన్నా అనుకున్నాడా. విచ్చేసెనో లేదా వస్తాడో, ఈ ఈశ్వరుండు అనుకూలింపతలంచునో తలపదో ఆర్యా మహాదేవియున్. ఆర్యా అంటే పార్వతీదేవి, గౌరీదేవి. ఆర్యా దాక్షాయణీ చైవ గౌరీ, ఆర్యా దాక్షాయణీ చైవ గిరిజా మేనకాత్మజ శివా భవానీ రుద్రాణి సర్వాణి సర్వమంగళా. సర్వమంగళాదేవి ఆమె. ఏ వివాహం కావాలన్నా ఆమె అనుగ్రహం కావాలి. అందుకనే ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింప తలంచనో తలపదో నా భాగ్యం ఎట్లున్నదో. అంటే సహజముగా ఎన్ని సందేహాలున్నాయో, ఒక ఆడపిల్ల మనస్సు ఎలా ఉంటుందో అన్ని చెప్పాడు పోతన గారు. ఇది విచ్చేసెను తగునీ చక్రి విదర్భరాజ సుతకున్. ఈ చక్రి ఎంత సుందరుడు, ఎంత పరాక్రమవంతుడో. ఈ రుక్మిణి అంత సౌందర్యవతి, అంత అందాల రాశి. ఈమెకు ఈతడు తగు, ఆయనకు ఈమె తగును. ఈ తగులన్ కట్టిన బ్రహ్మ నేర్పరి గదా దర్పాహతారాతి అని అంత అద్భుతమైన పద్యం చెప్పాడు. వీళ్ళిద్దరినీ కూర్చిన బ్రహ్మ గదా నేర్పరి. ఆ అమ్మాయి ఎంత బాగుందో, ఆ అబ్బాయి అంత బాగున్నాడు, అంత గొప్పగా ఉన్నాడు. అబ్బాయి ఎంత గొప్పగా ఉన్నాడో, అమ్మాయి అంత అందంగా ఉంది. ఎంత ఈడు జోడు చూడడానికి ముచ్చట. అందరూ గవాక్షాల దగ్గర ఆ మేడల మీద నుంచి కిటికీలు తీసి చూస్తూ ఉన్నారట. కృష్ణ పరమాత్మ వస్తూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉన్నారు. పరమానంద స్వరూపులై, ఆయనే ఆనంద స్వరూపుడు. ఆయన్ని చూస్తే అందరికీ ఆనందమే. అలా ఆనంద పారావారములాగా, సముద్రంలాగా అలలై పొంగుతున్నదట ప్రతి తలా కూడా. అలా తొంగి చూస్తూ ఉన్నారు అన్నాడు. కాబట్టి తగునీ చక్రి విదర్భరాజ ఈయన విదర్భరాజ తనయ, ఈమెకు తగినవాడండి ఈయన. ఓహో, ఇద్దరూ అంత బాగా కుదిరారండి అని రుక్మిణీ కళ్యాణ ఘట్టము. రుక్మిణీ కళ్యాణ ఘట్టము ప్రాణేశని మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల. ఈ చెవులు ఎందుకున్నాయి? రుక్మిణీదేవి అన్నది కృష్ణుడితో, ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల. పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల. ఇట్లా ప్రతి అవయవము నిన్ను కాంచగాలేని చక్షురింద్రియముల సత్వమేల. భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల. ఈ కళ్ళెందుకు అంటే ఇవన్నీ ఒక జీవుడు పరమేశ్వరుడితో మాట్లాడే మాటలే. అందుకని రుక్మిణి అంత గొప్పది. ప్రతి పాత్ర ఎందుకు గొప్పది, రుక్మిణీదేవి ఎందుకు గొప్పది అంటే జీవనాయిక. Please subscribe to our YouTube channel. Like and share this video.